138వ మేడేను పురస్కరించుకుని బోధన్ ఐఎఫ్టియు కార్యాలయం వద్ద ఎర్ర జెండాను ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పుట్టవరదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు సురేష్, లక్ష్మణ్ గౌడ్, బోధన్ టీసీఎస్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు శ్రవణ్ కుమార్, రాజశేఖర్, వినోద్, రాజేంద్ర గౌడ్, చిక్కి క్యాంప్, సోయా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక పోరాట దినం మేడే 138వ మేడేను ఈరోజు ప్రపంచమంతా కార్మికులు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం తమకు రావాల్సినటువంటి శ్రమ వాటా కావాలని చెప్పేసి పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ఆ పోరాటంలో 8 మంది కార్మికులు పోలీసు తూటాలకు బలైనటువంటి పరిస్థితి ఉన్నది. వారి రక్తపు మడుగులో నుంచి లేపిందే ఈ ఎర్ర జెండా, ఈ సుత్తె కొడవలి గుర్తు అని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పోరాటం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సంఘాలు పెట్టుకుంటే ఒకప్పుడు 7 ఉంటే యూనియన్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు 100 మంది పైన ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి, వాళ్ళకు హక్కులు ఉంటాయి, యాజమాన్యాలతో చర్చలు జరపాలి అనేటటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వేలాది మంది కార్మికులు ఈరోజు యూనియన్లకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ హక్కుల కోసం అడిగేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఈరోజు సమ్మె చేసే హక్కు లేదు, ధర్నాలు చేసేటటువంటి హక్కులు లేవు. అనేక చట్టాలు కూడా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఈరోజు కార్మిక హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.